మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది కాశీ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఈ మూడింటికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా మన మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఏ యాత్ర చేసినా కూడా అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా వెళ్తూ ఉంటారు. ఒక 4, 5 ఫ్యామిలీస్ కలిసి కూడా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. కాశీకి తప్పకుండా జీవితంలో ఒకసారన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తమ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా పరిపూర్ణమైన యాత్ర చేసిన అనుభూతిని ఇస్తుంది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి కాశీ, అలాగే ప్రయాగ్రాజ్, అయోధ్య ఈ యాత్రకు సంబంధించి అసలు ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా, ఎన్ని రోజులు పడుతుంది, సో ఎవరెవరు కాశీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అక్కడ ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు, పూర్తి సమాచారం తెలియజేయడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు జీవిత చరమాంకంలో అంటే 60s తర్వాత ప్లాన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి కాశీ విజిట్ చేయడము, శివరాత్రికి కానీ అక్కడ స్పెండ్ చేయడం, ఇలా రకరకాలుగా జరుగుతుంది. సో ఇప్పుడు కాశీ, అయోధ్య అలాగే ప్రయాగ్రాజ్ ఈ మూడింటికి సంబంధించి మీరు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏర్పాటు చేశారు కదా. అసలు ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్గా కాశీ వెళ్ళిన దానికిను ఈ మూడు కలిసి ఉన్న దానికిను ఏంటి తేడా? కాశీకి సంబంధించి మీరు అన్నట్టుగా ఎవ్రీ డే ప్రతిరోజు కాశీ యాత్ర తీసుకెళ్ళాలి, ఈ వారణాసి టూర్కి వెళ్ళాలన్న కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య, సో ఈ 3 ప్లేసెస్ కవర్ అయ్యేలాగా 3 nights 4 daysలోనే ప్యాకేజ్ డిజైన్ చేసాము. ప్లస్ వీటితో పాటు మనము ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రలో, ఈ వారణాసి యాత్రలో మనము ఫ్లైట్స్తోనే ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఈ ప్యాకేజీని రన్ చేస్తున్నాం అనమాట. ఫ్లైట్ టికెట్స్, అక్కడ మంచి ఏసీ అకామిడేషను, తిరగడానికి ఏసీ వెహికల్, వాళ్ళతో పాటు ఒక మేనేజరు, సో ఇవన్నీ అందుబాటులో ఉండేలాగా తక్కువ బడ్జెట్లో కేవలం 27,999 రూపాయలకు మాత్రమే ఈ ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇందులో వాళ్ళకి ఏంటంటే ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది, అక్కడ ఉండడానికి మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారు, అక్కడ సైట్ సీయింగ్కి సంబంధించి వెహికల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇందులో ముఖ్యంగా మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, అలాగే మెయిన్గా ప్రతిరోజు అక్కడ గంగా హారతి అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ గంగా హారతి మనము ఘాట్స్ నుంచి విజిట్ చేయొచ్చు, లేదు ఒకవేళ 64 ఘాట్స్ బై బోట్ ద్వారా విజిట్ చేసి మనం బోట్లో కూర్చోరైనా సరే ఈ గంగా హారతి అనేది తిలకించవచ్చు అనమాట. సో ఈ ప్రోగ్రాంలో మనకి ప్రయాగ్రాజ్ వస్తుంది, అయోధ్య వస్తుంది అనమాట. ఇందులో మనము ఐటనరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనము ఉన్న డెస్టినేషన్ నుంచి హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, లేదా చెన్నై నుంచి కానీ డైరెక్ట్ ఫ్లైట్ మనకు అప్ టు వారణాసి వరకు ఉందన్నమాట. సో వారణాసి ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత అక్కడ మన ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో టూర్ మేనేజర్, తను వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని నేరుగా హోటల్ తీసుకెళ్ళి హోటల్లో చెక్ఇన్ చేయిస్తారు. సో ఆ రోజు హోటల్ చెక్ఇన్ అయిపోయిన తర్వాత వాళ్ళ టైంని బట్టి, షెడ్యూల్ని బట్టి నేరుగా ఫస్ట్ 64 ఘాట్స్ గంగా హారతికి వెళ్తారా, లేకపోతే కాశీ విశ్వనాథ్ మందిర్కి వెళ్తారనేది ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకుంటారనమాట. సో ఆ రోజు పూర్తిగా అక్కడే కాశీలోనే ఉంటారు. రెండో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రయాగ్రాజ్ వెళ్తారు. సో కాశీ నుంచి మనకు ప్రయాగ్రాజ్ వచ్చేసేసి కేవలం ఒక 2 hours లేదా 2.5 hours జర్నీ ఉంటుంది. సో ప్రయాగ్రాజ్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం ఉంటుందన్నమాట. సో ప్రయాగ్రాజ్ సంగం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రయాగలో స్నానము, అలాగే అక్కడ స్నానం అయిన తర్వాత చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, గంగ పూజ కానివ్వండి, సంకల్పం కానివ్వండి, అలాగే వేణీదానము, పిండ ప్రదానము, ఇలాగ కస్టమర్ ఇంట్రెస్ట్ ఏ పూజ మీద ఉంది ఏంటి, అక్కడ ఉన్నటువంటి తెలుగు బ్రాహ్మణ్స్తో మాట్లాడి వీళ్ళకి కావాల్సినటువంటి పూజా విధి విధానాలంతా ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం అనేదని అక్కడ ఆచరిస్తారనమాట. సో ఇవంతా అయిన తర్వాత అక్కడే మనకి బడా హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. సో ఈ బడా హనుమాన్ టెంపుల్ విజిట్ చేసుకొని మనకున్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మాధవేశ్వరి శక్తిపీఠం అక్కడ ఉందన్నమాట. సో ఆ అమ్మవారి టెంపుల్ విజిట్ కూడా చేసుకొని సాయంకాలానికంతా అయోధ్యకు వచ్చేస్తాం. సో రెండో రోజు సాయంకాలానికి అయోధ్య రీచ్ అవుతారు. మూడో రోజు ఉదయాన్నే అయోధ్యలో ఏదైతే మెయిన్ టెంపుల్ రామ్ మందిరం ఉందో, సో రామ్ మందిర్ విజిట్, అలాగే పక్కనే హనుమాన్ గడి అని చెప్పనేసి హనుమాన్ టెంపుల్ ఉంది, ప్లస్ సరయూ నది దగ్గరికి వెళ్ళి అక్కడ నది ప్రోక్షణ చేసుకునేసి అక్కడ నది దగ్గర కూడా గోపూజ అనేది చాలా విశిష్టమైన పూజ అనమాట. సో అక్కడ గోమాతలు ఉంటారు, పూజారులు కూడా అందుబాటులో ఉంటారనమాట. సో వెళ్ళేటువంటి పిలిగ్రిమ్ ఇంట్రెస్ట్ బట్టి అక్కడ గోమాత పూజ కూడా చేసుకునేసి ఇంకా మెయిన్ టెంపుల్స్ ఏవైతే అయోధ్యలో ఉన్నాయో
మార్బల్ కటింగ్ టెంపుల్, పట్టాభిషేకం టెంపుల్, అలాగే డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా విజిట్ చేసుకొని ఆ రోజు అయోధ్యలో చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ చూసుకొని సాయంకాలానికి తిరిగి మళ్ళీ కాశీకి వచ్చేస్తాం. సో లాస్ట్ డే 4th డే ఏదైతే ఉందో, ఇంకా మనం ఆల్రెడీ మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. ఇంకా ఈ 4th డే ఏంటంటే అక్కడ ఏదైనా పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలనుకున్నా సరే, లేదు ఒకవేళ మెయిన్ టెంపుల్స్ ఏదైనా అభిషేకం చేయించుకోవాలనుకున్నా, లేదు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, సో అక్కడ మనకు బెనారస్ సిల్క్ సంబంధించి ఫేమస్ అవుట్లెట్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని వచ్చేసి వాళ్ళ తిరుగు ప్రయాణం అనేది ప్లానింగ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 3 nights 4 days ఎక్కడ వాళ్ళకి గ్యాప్ లేకుండా క్లియర్గా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళతో పాటు ఒక మేనేజర్ అనేది ఫాలో అవుతారు. సో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, అక్కడ చేయాల్సినటువంటి పూజలు, అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన పూజారులు అన్నీ కూడా ముందుగానే మాట్లాడేసేసి అక్కడ ఉన్నటువంటి టూర్ మేనేజర్ ఏర్పాటు చేస్తారనమాట. ఓకే. సో ఈ ట్రావెల్లోని మనకు ప్రత్యేకంగా చేయించుకోవాల్సిన పూజలకు సంబంధించి కూడా ఇంక్లూడ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ లాగానే ఉంటుందా, లేదంటే అవి సెపరేట్గా మనం చేయించుకోవాలంటారా? ఇందులో మనము ఈ 27,999 అంటే 28,000 ప్యాకేజ్ కాస్ట్లో మనం వాళ్ళకి ఫ్లైట్స్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఫుడ్ ఇస్తున్నాము, అలాగే ఏసీ అకామిడేషన్ ఇస్తున్నాము. అక్కడ వారణాసి ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్, ప్రయాగ్రాజ్, అయోధ్య వెళ్ళి రావడానికి వెహికల్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు అనేది ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కోలాగా పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవంతా కూడా వాళ్ళ పర్సనల్ అనమాట. బట్ అక్కడ ఎవరైతే పూజారులు మనకు పూజ చేసే వాళ్ళు ఉన్నారో లాస్ట్ 25 years నుంచి మనకు అటాచ్ ఉన్నటువంటి పూజారులే మనం పూజలు చేయిస్తాం అనమాట. సో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఎక్కువ అమౌంట్లు ఉన్నాయన్న ఫీలింగ్ లేకుండా మంచి ఇప్పుడు ఎలాగైతే ప్యాకేజ్ మనం తక్కువ రేట్లో మనం ప్లాన్ చేసామో అలాగే అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి పూజా విధి విధానాలకు సంబంధించి కూడా చాలా తక్కువ అమౌంట్లోనే వాళ్ళ పూజలన్నీ అయిపోయేలాగా ప్లాన్ చేసి పెట్టామన్నమాట. ఓకే. సో మ్యాక్స్ ఎక్కువ మంది కాశీకి వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి మీకు ఎటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? సో మీరు అన్నట్టుగా కాశీ యాత్ర అనగానే ఆల్మోస్ట్ ఆల్ పెద్దవాళ్ళు ఉంటారు. సో అందు గురించే ప్రతిరోజు కాశీ యాత్ర అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము. సో ప్రతిరోజు 10 మంది వెళ్తున్నారు అక్కడికి. ఈ 10 మందికి గాను అక్కడ రీచ్ అయిన తర్వాత వారణాసిలో ఈ 10 మందికి మాత్రమే ఒక టూర్ మేనేజర్ ఉంటారండి. ఓకే. సో ఏదైతే గ్రూప్ వెళ్తున్నారో ప్రతి ఒక్క గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ ఫాలో అవుతారు. సో పెద్దవాళ్ళు ఒకవేళ ఒక ఫ్యామిలీ లేదా ఒక ఇద్దరు సింగిల్ లేడీస్ వెళ్ళినా లేదా సింగిల్ జెంట్స్ పెద్దవాళ్ళు వెళ్ళినా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టూర్ మేనేజర్ రెగ్యులర్గా వాళ్ళు చేసే వర్కే కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎలా వెళ్తే త్వరగా దర్శనాలు అవుతాయి, ఏ టికెట్స్ తీసుకుంటే కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా మంచి దర్శనాలు అవుతాయి అన్నది ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళకు ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఓకే అండి. చాలామంది యాత్రికులు ఒక సంపూర్ణమైన యాత్ర చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో కాశీ తప్పకుండా వెళ్ళాలనుకుంటారు. సో మీరు ప్రత్యేకించి కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ మూడింటికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ని ఏర్పాటు చేసి తన ఫ్రెండ్లీ బడ్జెట్లో వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఇచ్చారు. దానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ప్యాకేజెస్, అలాగే సదుపాయాలు, ఫుడ్, వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి అని అందరం అనుకుంటూ ఉంటాం. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఈ మూడింటికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా జనవరి ఎండింగ్ వరకు కూడా ట్రావెల్ ఎక్స్పో నడుస్తుంది. ఇప్పుడు మనం టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మనకు స్పెషల్ ఆఫర్స్ కూడా వస్తాయి. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.